మనీ మేకింగ్ చేయడం, రిచ్ అవ్వడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని పొందడం అనేవి ఒక గేమ్ లాంటివి. అన్ని గేమ్స్ లాగానే దీనికి కూడా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకొని ఫాలో చేస్తూ ఈ గేమ్ ని ఆడితే విజయం మీదే. లేకపోతే మీ గేమ్ ఓవర్ అయిపోవడానికి ఎంతో టైం పట్టదు. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే కొన్ని ఇంపార్టెంట్ మనీ రూల్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. వీటిలో నెంబర్ 5 and 7 చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 1, యూ క్యాంట్ బికమ్ రిచ్ బై సేవింగ్స్. రిచ్ అవ్వాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని పొందాలి అనుకున్నప్పుడు మనీని సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇలా సేవ్ చేసిన దాంతోనే రిచ్ అయిపోదాం అనుకుంటే అది అసలు జరగని పని. బికాస్ ఓవర్ టైమ్ లో ఇన్ఫ్లేషన్ అండ్ టాక్సెస్ వల్ల మీ మనీ వాల్యూ తగ్గుతుంది. దీనికి బదులుగా మీరు మీ మనీని రెట్టింపు చేసే అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ విధంగా మీరు మీ మనీని మీకోసం పనిచేసేలాగా చేయొచ్చు. దీన్ని దాచిపెట్టి కొల్లపెట్టి వాల్యూని తగ్గించాల్సిన అవసరం కూడా ఉండదు. నెంబర్ 2, టేక్ రిస్క్. మనలో చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పోతాయేమోనని భయపడుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు ఎటువంటి రిస్క్ ని తీసుకోవడానికి ఇష్టపడరు. దీనికి బదులుగా కంఫర్ట్ జోన్ కి అతుక్కుపోయి క్రౌడ్ నే ఫాలో అవుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు పూర్ అండ్ మిడిల్ క్లాస్ రేస్ నుండి ఎప్పటికీ బయటపడలేరు. మీరు రీచ్ అవ్వాలి అనుకుంటే రిస్క్ ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీ లైఫ్ కావాలనుకుంటే మీ భయాలన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. అప్పుడే లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతారు. లేదా చచ్చేంత వరకు పని చేయక తప్పదు. నెంబర్ 3, హ్యావ్ ఏ ఎమర్జెన్సీ ఫండ్. మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎటు నుండి ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికీ తెలియదు. అలా సడన్ గా వచ్చే వాటిని మనం ఆపలేము. బట్ వాటిని ఎదుర్కొని నిలబడడానికి రెడీగా ఉండొచ్చు బై యూజింగ్ ఏ ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది అందరి దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇందులో మీరు కనీసం ఒక 6 నెలలు ఏ ఇన్కమ్ లేకపోయినా మీ లైఫ్ ఈజీగా గడిచేంత అమౌంట్ ని సేవ్ చేసి ఉంచుకోవాలి. అండ్ దీన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో తప్ప ఇంకా ఎప్పుడు యూజ్ చేయకూడదు. నెంబర్ 4, డోంట్ షో ఆఫ్. మనలో చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని అనవసరమైన అవసరం లేని వస్తువుల్ని కొనడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సివ్ కార్స్, గ్యాడ్జెట్స్, బ్రాండెడ్ ఐటమ్స్ లాంటివి. వీటిని వాళ్ళు వాళ్ళ స్టేటస్ ని చూపించడానికి షో ఆఫ్ కింద వాడుకుంటారు. దీనివల్ల అవతలి వాళ్ళు ఇంప్రెస్ అవుతారో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం ఫ్యూచర్ లో ఉన్నదంతా పోగొట్టుకొని ఖచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే షో ఆఫ్ కి దూరంగా ఉండండి. నెంబర్ 5, హ్యావ్ మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఒక సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది రిస్క్ తో కూడుకున్న పని. బికాస్ పొరపాటున మీ జాబ్ ఊడిపోతే ఇన్కమ్ సోర్స్ కూడా కట్ అయిపోతుంది. అండ్ మీరు మీ మంత్లీ బిల్స్ ని కట్టడానికి కూడా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. పైగా సింగిల్ ఇన్కమ్ సోర్స్ తోటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ చేయడం కూడా కష్టమే. అదే మీ దగ్గర మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది, కంటిన్యూస్లీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. దీనివల్ల మీరు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని కూడా ఫాస్ట్ గా పొందొచ్చు. నెంబర్ 6, లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. దీనికి అర్థం మీరు మిస్టేక్ చేస్తారేమోనని, ఫెయిల్ అయిపోతారేమోనని భయపడొద్దు. అలా అని చెప్పి చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ కూడా ఉండొద్దు. మీరు మనీ మేకింగ్ లో చేసే మిస్టేక్స్ అండ్ ఫెయిల్యూర్స్ నుండి మీ తప్పుల్ని తెలుసుకోవాలి అండ్ మళ్ళీ మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా చూసుకోవాలి. ఈ రూల్ మనీ మేకింగ్ లోనే కాదు, మీ లైఫ్ లో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని అస్సలు మర్చిపోవద్దు. నెంబర్ 7, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు మనీ అండ్ టైం ని ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఇలా చేయడంలో అస్సలు హెసిటేట్ అవ్వద్దు. కొత్త విషయాలను తెలుసుకోండి, నాలెడ్జ్ ని పెంచుకోండి, యూజ్ఫుల్ స్కిల్స్ ని నేర్చుకోండి అండ్ హెల్త్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇటువంటి విషయాల మీద మీ డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, ఇన్వెస్ట్ చేయండి. బికాస్ యూజ్ఫుల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వల్ల మనీని ఈజీగా ఎర్న్ చేయొచ్చు అండ్ మెయింటైన్ చేయొచ్చు. హెల్తీగా ఉండడం వల్ల మీరు కోరుకున్న లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం. గుడ్ బై.